గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరికీ నమస్కారం. మీరందరూ హెల్దీగా ఉన్నారని కోరుకుంటున్నాను. ఢిల్లీలో ఇంత మంచి వెదర్ చాలా రోజుల తర్వాత వచ్చింది. నిన్న రాత్రి వర్షం కూడా పడింది. అండ్ కొంచెం సిచ్యువేషన్ బ్యాడ్గా ఉంది కాబట్టి మన కేజ్రీవాల్ ఇంకా 1 వీక్ లాక్డౌన్ ఎక్స్టెండ్ చేశాడు. బట్ ఎనీ హౌ, మీరు ఈ వీడియోలో చూడబోతోంది ఈ ప్లేస్ అండ్ ఈ ప్లేస్ కూడా. సో మీరు లదాఖ్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 చూడలేదంటే ఇక్కడెక్కడో లింక్ ఉంటుంది, అది కానీ చూడండి. అసలు నిజంగా చెప్పాలంటే లాస్ట్ ఇయర్ ఓన్లీ నంబర్సే వినిపించాం మనకి. కోవిడ్ కేసులు ఇన్ని కేసులు వచ్చాయి, అన్ని కేసులు వచ్చాయని. బట్ ఈ ఇయర్ చెప్పాలంటే మనం మన రిలేటివ్స్ పేర్లు వింటున్నాం. చాలా టైట్ సిచ్యువేషన్. సో ప్లీజ్ బీ అవేర్, ప్లీజ్ స్టే హోమ్. సో మీరు ఈ వీడియో చూసేది 1.5 month బ్యాక్ది. నేను ఆల్మోస్ట్ 1.5 month నుంచి ఇంట్లోనే ఉన్నాను. సో ఇది కూడా చెప్పాలనిపించింది నాకు, అందుకని జస్ట్ చెప్పేస్తున్నాను మీకు. నా మెయిన్ ఎయిమ్ ఈ వీడియోస్ ఏంటంటే, మీరు ఇంట్లో కూర్చొని ప్రపంచం మొత్తం తిరిగినట్టు ఫీలింగ్ వస్తున్నా కానీ నేను హ్యాపీ. ఇలాంటి టఫ్ టైమ్స్లో మనం అందరం ఇంట్లో కూర్చోన్నాము అండ్ బయట తిరగలేకపోతున్నాం. సో నా ఎక్స్పీరియన్సెస్ మీతో షేర్ చేస్తే ఎంతో కొంత మీరు ఈ ప్రెసెంట్ సిచ్యువేషన్ నుంచి బయటపడి కొంచెం ఎంజాయ్ చేసి కొంచెం ఫీల్ అవుతే నాకు అది చాలు. సో అందుకని ఈ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను, సో దట్ యూ కెన్ ఎంజాయ్ అట్ ది సేఫ్టీ ఆఫ్ యువర్ ఓన్ హోమ్. సో అందుకని ఎక్కడికి కదలకండి, నాలాగా వీడియోలు చూడండి ఇంట్లో కూర్చొని అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మన లదాఖ్ని కోల్డ్ డెజర్ట్గా అని అంటారు. అందుకనే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఇలాంటి సీనరీస్ మీరు ఇండియాలో వేరే ఏ చోట మీరు చూడలేరని. ఎందుకంటే ఓన్లీ కోల్డ్ డెజర్ట్ ఇన్ ఇండియా లదాఖ్. అండ్ ఈ విలేజ్ పేరు నిమ్ము అంటారు. ఇక్కడ మనం సంగం చూడబోతున్నాం. ఇప్పుడు మనం ట్రావెల్ చేసే రోడ్ కార్గిల్ని లేని కనెక్ట్ చేసే రోడ్. అండ్ ఏషియాలో అతిపెద్ద నదుల్లో ఒక నది ఇండస్ రివర్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంతా ఈ నది మీదే బతికింది. అండ్ ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇక్కడ మనం రాఫ్టింగ్ అని చేయొచ్చు. హైయెస్ట్ రాఫ్టింగ్ పాయింట్ ఇక్కడ ఉంది, అది చిల్లింగ్ టు నిమ్ము. అంటే మనం ఇక్కడ ఉండే కరెంట్ ప్లేస్, ఇక్కడ వరకు రాఫ్టింగ్ చేస్తారంట. అది కానీ చూద్దాం. వింటర్ టైంలో ఈ నది అంతా ఫ్రీజ్ అయిపోతుందంట. ఈ ఫ్రీజ్ అయిన నది మీద మనము వాక్ గన్ చేయొచ్చంట, ట్రెక్కింగ్ చేయొచ్చు మనం యాక్చువల్ గా థిక్ ఐస్ మీద. ఆ ట్రెక్కింగ్ పేరు చాదర్ ట్రెక్ అంటారంట. సో మొత్తానికి ఇక్కడ నుంచి ఇండస్ రివర్ వస్తుంది అండ్ అక్కడ నుంచి జన్స్కార్ రివర్ వస్తుంది. దీన్ని ఈ జాయింట్ ప్లేస్నే సంగం అంటారు. మళ్ళీ ఈ రెండు కలిసి ఇండస్ అయిపోయి ఈ రెండు కలిసి పాకిస్తాన్ వెళ్ళిపోతుంది ఇటు సైడ్ నుంచి. సో అదనమాట దీని చరిత్ర. వీడియోలో ఎంత క్యాప్చర్ చేయగలుగుతున్నానో తెలియదు కానీ బట్ చాలా హ్యూజ్గా ఉన్నాయి మౌంటైన్స్, చాలా హ్యూజ్. ఇప్పుడు ఇంత దగ్గరగా ఇంత పెద్ద మౌంటైన్స్ని చూడలేదు అసలు. నిజంగా వావ్ మూమెంట్ ఇది మాత్రం. ఇక్కడ చూస్తున్నా కదా, ఇప్పుడు పైనుంచి చూసారు నన్ను మాట్లాడటము. ఇప్పుడు మనం కిందికి వచ్చేసాం. సేమ్ ఇది ఇండస్ రివర్, అక్కడ జన్స్కార్ రివర్, ఈ రెండు కలిసి పాకిస్తాన్ వెళ్తారు. ఈ ప్లేస్నే సంగం అంటారు. మొత్తానికి ఇది వరల్డ్స్ హైయెస్ట్ రాఫ్టింగ్ పాయింట్ ఇది. సో చాలా ఎక్సైటింగ్. కానీ ఇక్కడ నీళ్ళే కనిపించట్లేదు మోరే. ఇంకా దీనిలో రాఫ్టింగ్ ఏం చేస్తారంటే, ఒక 2 months తర్వాత గ్లేషియర్స్ కరుగుతాయి కదా, అక్కడ నుంచి చాలా నీళ్ళు వస్తాయి. సో అప్పుడు రాఫ్టింగ్ పాయింట్ ఇంకా కెవ్వు కేక్ అవుతుంది చేయడానికి. ఎలా ఉన్నారా నీళ్ళు? చల్లగా ఉన్నాయా? ఆఫ్ కోర్స్. Border Roads Organization at your service, pride of the nation. మీరు ఇండీడ్ ప్రైడ్ ఆఫ్ ది నేషన్ బా. ఇలాంటి ఏరియాలో ఇంత సాలిడ్ రోడ్లు వేయాలంటే నార్మల్ విషయం కాదు. ఎంత క్లియర్ కనిపిస్తుంది ఇక్కడ నుంచి డైరెక్ట్. ఇది ఇండస్. అక్కడ చూస్తుంటే కనిపిస్తుందా గ్రేష్ వాటర్ మొత్తం ఇండస్. అక్కడ జన్స్కార్ది కొంచెం బ్లూ ఉంది. అవునా?
చల్లగా ఉన్నాయి బాబోయ్. సంగం చూసేసినాక మాకు చాలా ఆకలేసింది, పొద్దున్నుంచి ఏం తినలేదు కాబట్టి ఒక మ్యాగీ ఆర్డర్ చేస్తాము. హిమాలయన్ మ్యాగీ, అబ్బా సూపర్ ఉంటుంది అనుకుంటే అస్సలు బాగాలేదు మ్యాగీ. దీని తర్వాత మేము బయలుదేరాము సోనం వాంగ్చుక్ ఉండే ప్లేస్కి. సో మేము చాలా బాగా అడ్మైర్ చేస్తాం ఆయన్ని. మాకు ఆయన మీద చాలా రెస్పెక్ట్ ఉంది. ఆయన ఏది దేశం కోసం చేశాడో, లదాఖ్ కోసం చేశారో, లిటరసీ లెవెల్ని ఎంత ఇంక్రీజ్ చేశారంటే లదాఖ్లో ముందు 10th క్లాస్లో ఆల్మోస్ట్ 95% చిల్డ్రన్ అసలు ఫెయిల్ అవుతారంట. అంటే ఆయన ఎలా చదివిపించారంటే జనాల్ని ఇక్కడ, అండ్ వాళ్ళ మైండ్ ఎంత బాగా ట్యూనింగ్ చేశారంటే ఆల్మోస్ట్ 78% లిటరసీ రేట్ అక్కడ లదాఖ్లో. అండ్ రీసెంట్లీ కూడా చైనా బాయ్కాట్ అని చాలా ఇన్స్పైర్ చేశారు ఫుల్ ఇండియన్స్ అందరినీ. లదాఖ్ అలాంటి రిమోట్ ఏరియాలో కూర్చొని ఆయన ఇంత ఇన్స్పైర్ చేస్తున్నారు వరల్డ్ ని. రియల్లీ లెజెండరీ. ఆయన ఐస్ స్తూపాలు అవన్నీ కానీ చాలా చేశారు. అసలు మీకు తెలియదు అంటే జస్ట్ గూగుల్ సెర్చ్ చేయండి, ఆయన గురించి చాలా దొరుకుతుంది. ఇక్కడ వచ్చిన వెంటనే మాకు తెలిసింది కి ఆయన అక్కడ లేరని. మొత్తం ఇన్స్టిట్యూట్ ఖాళీగా పడింది. బట్ మాకు చాలా డిఫరెంట్ అండ్ ఇన్నోవేటివ్ వేస్ ఆఫ్ డూయింగ్ థింగ్స్ తెలుసుకున్నాం మేము ఇక్కడ. ఏంటంటే అన్ని సోలార్ ఎనర్జీతో వెళ్తున్నాయి ఇక్కడ. అండ్ చాలా థింగ్స్ ఇక్కడ మీరు చూస్తే డిఫరెంట్గా ఉంటుంది. కన్వెన్షనల్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ అనేది ఇక్కడ ఉండదు అసలు. డిఫరెంట్గా ఏదన్నా అంటే ఎలక్ట్రిసిటీ అంటే యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ సోలార్ ఎనర్జీతోనే వీళ్ళు గడుపుతున్నారు మొత్తం అంతా ఇన్స్టిట్యూట్. నాకు ఒకటి తెలిసింది ఏంటంటే వీళ్ళది ఎంత సింప్లిస్టిక్ లైఫ్ అంటే మన వాంట్స్ ఎక్కువ ఉంటాయి. మనకి ఏది నీడ్సో అవి మిస్ చేసి మనం వాంట్స్కి వెళ్ళిపోతాం. బట్ ఇక్కడ ఏది యాక్చువల్ నీడ్సో అవి మాత్రమే యూజ్ చేస్తారు. ఆయన లేకున్నా కానీ మేము జస్ట్ ఎక్స్ప్లోర్ చేయాలని లోపలికి వెళ్ళాం. బై ఛాన్స్ ఇక్కడే ఉంటే మేము కలవచ్చని జస్ట్ లోపల వరకు వెళ్ళాము. చూస్తే ఒక్క మనిషి లేడు అక్కడ. సో మేము జస్ట్ ఒక క్యాంపస్ టూర్ లాగా ఇన్స్టిట్యూట్ టూర్ వేసేసాము. ఎనీహౌ ఈసారి కలవలేదు కానీ నెక్స్ట్ టైం. మొత్తానికి ఇక్కడ వెతికాము, చూసాము మొత్తం సెంటర్. ఇక్కడ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఇది. సోనం వాంగ్చుక్ని కలిసే అవకాశం రాలేదు ఈరోజు. ఎప్పుడు వస్తాము మేము మళ్ళీ. బట్ ఎనీవే ఈ అవకాశం దక్కిందే ఎక్కువ. ఇక్కడికి రాగలేము మేము కనీసం. బాగుంది మొత్తానికి. రే ఒక్కడన్నా లేండ్రా బాబు, ఆడుకుందాం కనీసం. ఇదేంట్రా బాబు మొత్తంలో కుక్కలన్నీ నిద్రపోతున్నాయి. సర్లే నిద్రపోను, బాయ్ బాయ్. సో ఈ హాల్ ఆఫ్ ఫేమ్ మ్యూజియం మన ఇండియన్ ఆర్మీనే నిర్మించింది. ఇండో పాకిస్తాన్ వార్లో మన దేశం కోసం ప్రాణాలు త్యాగించిన మన ధైర్యమైన భారత సైనికుల కోసం ఈ మ్యూజియం ఒక మెమరీ లాగా కట్టారనమాట. అండ్ ఈ మ్యూజియం ఏంటంటే మన లే కార్గిల్ రోడ్లో ఉంటుంది. 4 kilometers ఫ్రమ్ లే ఉంటుంది ఆల్మోస్ట్. అండ్ ఇది మనకి ఒక రిమైండర్, మన భారత సైనికులు వాళ్ళ గ్రేట్ సాక్రిఫైసెస్ కోసం ఈ మ్యూజియం కట్టారనమాట. దీని లోపల ఆర్టిలరీ, అమ్యునిషన్ అంతా, గన్స్ యూజ్ చేశారో, ఎవరు మార్టియర్ అయ్యారో వాళ్ళ ఫోటోలు. ఇది కోవిడ్ వల్ల క్లోజ్ ఉంది కాబట్టి మాకు చూసే అవకాశం రాలేదు. మేబీ మీరు ఎప్పుడు వస్తారో అప్పుడు ఓపెన్ లో ఉంటుందేమో, విజిట్ చేయండి పక్కాగా. ఈ హాల్ ఆఫ్ ఫేమ్ కి per person 25 rupees అంట టికెట్. అండ్ ఇది ఆల్మోస్ట్ 9 AM నుంచి 1 PM వరకు ఓపెన్ ఉంటుంది. మళ్ళీ 2 PM నుంచి 7 PM వరకు ఓపెన్ ఉంటుంది. సో దాని ప్రకారం మీరు ప్లాన్ చేసుకోండి. అండ్ హాల్ ఆఫ్ ఫేమ్ నుంచి చాలా దగ్గరలోనే ఆల్మోస్ట్ 6-7 kilometers లోనే మన దగ్గర లే ప్యాలెస్ ఉంటుంది.
యా మిడీవియన్ టిబెటల్ ఆర్కిటెక్చర్ స్టైల్లో ఒక ప్యాలెస్ అది. ఆల్మోస్ట్ 450 ఇయర్స్ బ్యాక్ ది. ఆర్టిఫాక్ట్స్, మ్యూరల్స్, ఓల్డ్ స్టఫ్ అంతా ఇక్కడ ఉంటుంది. సో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, పోయి చూద్దాం. ఈ లే ప్యాలెస్ నుంచి ఎంత మంచి వ్యూ ఉంటుందంటే లదాఖ్ దే మొత్తం లేది అండ్ హిమాలయన్ ఇండియన్ హిమాలయాస్ గాని కనిపిస్తాయి అండ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది వ్యూస్. చెప్పా కదా ఇది 1600s కట్టిన ప్యాలెస్ ఇది. సో చాలా ఓల్డ్ ఇది అండ్ ఇది పైగా పెద్ద యూజ్ లో గాని లేదు. అండ్ టాప్ అప్పర్ ఫ్లోర్స్ లో అయితే రాయల్ ఫ్యామిలీ ఉండేది అండ్ దాని తర్వాత కింద ఫ్లోర్స్ అన్ని స్టోర్స్ లేకపోతే స్టోర్ రూమ్స్. యాక్చువల్లీ స్టోర్ రూమ్స్ గాని చూడొచ్చు, ఇక్కడ చాలా స్టోర్ రూమ్స్ గాని ఉంటాయి. బట్ టాప్ ఫ్లోర్స్ అన్ని రాయల్ ఫ్యామిలీకి డెడికేటెడ్ అది. అండ్ ఈ ప్యాలెస్ అద్భుతం ఏంటంటే ఇది ఒక స్లాండ్ టిల్టెడ్ కొండ మీద కట్టారు అండ్ టిల్టెడ్ కొండ మీద స్ట్రెయిట్ ఒక ఆర్కిటెక్చర్ తయారు చేయడం ఎంత కష్టమో మీరు ఇక్కడ చూడొచ్చు. అసలు 9 ఫ్లోర్స్ ఉంటాయి ఇక్కడ, 9 లెవెల్స్ గా డివైడ్ చేస్తున్నారు. టాప్ ఫ్లోర్స్ రాయల్ ఫ్యామిలీకి కేటాయిస్తారు అండ్ మిగతా కిందవన్నీ స్టోరేజ్ అండ్ స్టేబుల్స్ అవన్నీ పెట్టడానికి యూజ్ చేసేవాళ్ళంట. ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ ఇది జస్ట్ టూరిస్ట్ ప్లేస్, కానీ ముందు అట్లా అయ్యేది. అండ్ ఇక్కడ ఎంత చిన్నగా ఉంటారంటే వీళ్ళ హైట్ ఎంత చిన్నగా ఉంటుందంటే అసలు డోర్లు చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో. అండ్ మనకి చాలా పెయింటింగ్స్ అవి కానీ కనిపిస్తాయి. ఫ్రంట్ వ్యూ దీన్ని ఇట్లా కనిపిస్తుంది మొత్తానికి. వామ్మో ఈ నుంచి కింద పడితే ఏంటి మా పరిస్థితి? నా షూ అంత సైజ్ కానీ లేదు ఇక్కడ బార్డర్. ఓ పడితే పుచ్చకాయ పేలినట్టే. అండ్ మనం ఇక్కడ చూస్తే ఇంకో మానస్ట్రీ కనిపిస్తుంది మనకి. మానస్ట్రీ ఇంత బ్లూ స్కై మీరు చూసారు ఎప్పుడన్నా? అసలు కంపేర్ టు ఢిల్లీ అంటారా చాలా ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది ఇక్కడ. మీరు చూస్తున్నారు ఇక్కడ ఎంత స్కై బ్లూగా ఉందో. ఇట్లా ఢిల్లీలో అవకాశమే రాదు ఇలాంటిది. అండ్ ఈ ప్యాలెస్ నుంచి బ్యూటిఫుల్ హిమాలయాస్ అండ్ ఫుల్ లే కనిపిస్తుంది. చాలా మంచిగా చూడొచ్చు ఇక్కడ, వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరే ఊహించుకోండి, ఇంత చిన్న డోర్స్తో జనాలు ఎంత చిన్నగా ఉంటారో ఊహించుకోండి. ఇంకో డోర్. ఇది యాక్చువల్ హైట్. నేను आप लोग रोज आते हो क्या ऐसे? हाँ जी। रोज आते हो आप लोग? कभी कभार। हाँ जी। और वैसे कैसे आते हो फिर? वैसे हाँ जी। ये पूरा ऊपर तक है आप लोग? हाँ जी। वो आपका स्कूल है क्या? बाप रे। वो स्कूल नहीं, वो गुम्बा है, मोनास्ट्री, जैसे कि हम मंदिर होते हैं ना। अच्छा। నువ్వు చేయగలరు బయట? నాకు కష్టం లేదు. ये तो आदमी जाने के रास्ते है ना, वहाँ से रोड से भी आप जा सकते हैं। यही रास्ता है जो पैदल जाने का। हाँ।
वैसे रोड बहुत अच्छा है। ओके टेक केयर। बढ़िया బాయ్ బాయ్. रोड కొండ నుంచి దిగబాగినట్టు दारुणమైన रोड इतना स्टीप डाउन रोड है ये. हाँ जी, इतना स्टीप डाउन रोड है. ये कुछ भी नहीं जी. परसों आप देखो ना शौक में. अच्छा हाँ ఈ ఏంటి ఇంత స్టీప్ ఉందన్న అంటే ఆయన చెప్తున్నాడు ఇదేమీ లేదు, రేపు చూడండి మీరు ప్యాంగాంగ్ లేక్ వెళ్ళే దారిలో ఎంత స్టీప్ ఉంటుందో మీకు చూడబోతున్నారు అసలు అంటున్నారు. ఇక్కడ నుంచి మనకు కనిపిస్తుంది శాంతి స్తూప. వెళ్తున్నాం అక్కడికి. ఫైనలీ మనం చేరిపోయాం శాంతి స్తూప. ఇప్పుడు ఉండేది మనము చాంగ్స్పా విలేజ్లో. అండ్ చాంగ్స్పా రివర్లో ఒక చిన్న హిల్ మీదే ఇది శాంతి స్తూప కట్టారనమాట. అండ్ ఇక్కడ నుంచి ఎంత బ్యూటిఫుల్ పెనోరమిక్ వ్యూస్ వస్తాయంటే ఫుల్ సిటీది. పదరా కిందికి వెళ్దాం, మొత్తం మంచి సీనరీలు ఉన్నాయి కదా. ఇదేంద్రా బాబు, ఇట్టేవాడు పెడతాడు రా బాబు. ఒక్క అడుగు, ఒకే ఒక్క అడుగు. లే మొత్తం మనం చూడొచ్చు శాంతి స్తూప నుంచి. అండ్ శాంతి స్తూప అరౌండ్ 1990లో కట్టారు. ఇది 1991లో కట్టారనమాట. సో శాంతి స్తూప అనేది ఒక బుద్ధిస్ట్ వైట్ డోమ్డ్ స్తూప అన్నమాట. ఇది చాంగ్స్పా హిల్ టాప్ మీద కట్టారు. ఇప్పుడు నేను ప్రస్తుతానికి శాంతి స్తూప దగ్గర ఉన్నాను. ఎంత బ్యూటిఫుల్ ప్లేస్ అంటే ఎంత పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ మీరు మెడిటేట్ కానీ చేయొచ్చు కావాలంటే. దీని 4 sides మౌంటైన్తో కవర్ అయింది. గ్లేషియర్స్ కానీ ఉన్నాయి. గ్లేషియర్స్ ఇప్పుడు ఎందుకున్నాయంటే ఇంకా వింటర్ కాబట్టి, మార్చ్ ఇది, ఇంకో 2 monthsలో సమ్మర్ అయిపోతుంది. మొత్తం గ్లేషియర్స్ అన్ని మెల్ట్ అయిపోయి దాని తర్వాత మనకి రాఫ్టింగ్ అని చూసాం కదా, ఇప్పుడు ఆ రాఫ్టింగ్ స్పాట్ దగ్గరికి నీళ్ళు ఎక్కువ వచ్చేస్తాయి. ఆ సంగం దగ్గర మొత్తానికి 2 రివర్లు కలిసేసి పాకిస్తాన్ వైపు ఇండస్ రివర్ వెళ్ళిపోతుంది అనమాట. సో అది ఈ గ్లేషియర్ కహాని. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. మొత్తం లే అండ్ మౌంటైన్స్. అండ్ శాంతి స్తూప. అమేజింగ్. ఇక్కడ ఎంత ఎండ ఉందనుకుంటున్నారు కదా, ఇప్పుడు ప్రస్తుతానికి టెంపరేచర్ -6 degrees. అట్ ది సేమ్ టైం ఇంత హార్ష్గా పడుతున్నాయంటే ఐస్ మీద సన్లైట్ చాలా వార్మ్త్ వస్తుంది, అట్ ది సేమ్ టైం కూల్గానే ఉంది. వియర్డ్ కాంబినేషన్, బట్ ఇదే ఇక్కడ ఫ్యాక్ట్. వావ్, మీరు ఇంతవరకు వీడియో చూస్తున్నారంటే థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన తెలుగు కమ్యూనిటీలో కొంచెం క్వాలిటీ వీడియోస్ ఇంట్రొడ్యూస్ చేద్దాం అనే ఉద్దేశంతోనే ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. సో థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ నన్ను సపోర్ట్ చేయాలంటే ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ నాతో పాటు జాయిన్ అవ్వాలంటే సబ్స్క్రైబ్. అండ్ మళ్ళీ కలుద్దాం కొత్త వీడియోలో నెక్స్ట్ వీక్. అంతవరకు స్టే హెల్దీ.